హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ మంజు 19. ఈరోజు ఎలాగైనా చేపల పులుసు తినాలా అనేసి చేపలు కొనడానికైతే మార్కెట్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడైతే చాలా చేపలు ఉన్నాయి. నాకైతే కొన్ని పేర్లు అయితే కూడా తెలియవు. మా నాన్నని అడిగితే ఈ చేప తీసుకుందాం అన్నాడు. సో మేమైతే ఈ చేపని తీసుకున్నాం. నాకు దీని పేరు అయితే కూడా తెలియదు. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఈ చేపనైతే మేము నీట్గా అయితే క్లీన్ చేపిస్తున్నాము. ఇంకా మేమైతే ఇంటికి తీసుకొచ్చి క్లీన్ అయితే చేసేసాము. చూడండి, మా అమ్మ అయితే ప్రతి పీస్ క్లీన్ చేస్తుంది. చూడండి, పీస్ అయితే బాగుంది, క్లీన్గా హైజీన్గా ఉంది. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు అయితే తీసుకుందాము. జీలకర్ర, మిరియాలు, అలాగే మెంతులు, దాని తర్వాత మామిడికాయ పీసెస్ అవైతే చాలా బాగుంటాయి దాంట్లోకి వేస్తే. అలాగే కొత్తిమీర, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటా, మీ ఇష్టం అండి, మీకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. అలాగే ఇక్కడికి మనకు కావాల్సిన ఇంకైతే దీనికి కావాల్సిన మసాలాలు అయితే తీసుకుందాము. ఉప్పు, పసుపు, కారం, సాంబార్ పౌడర్ అండ్ ధనియాల పొడి, అలాగే చింతపండును కూడా మనం తీసుకొని నానబెట్టేద్దాము. ఇంకా ఈ మిశ్రమాలన్నీ తీసుకొని మిక్సీ జార్లో తీసుకొని నీట్గా అయితే మిక్సీ పట్టేద్దాము. మా అమ్మ అయితే అంతా నీట్గా కడిగి మరీ వేస్తుంది. చూడండి, పులుసు అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా స్టవ్ అంటించి మా అమ్మ అయితే పెద్ద బాన్ పెట్టింది. దాంట్లోకి నూనె అండ్ ఆవాలు వేసింది. అవి చిట్పట్ అనేటప్పుడు కరివేపాకు వేసింది. మీ పక్క ఏమంటారు నాకు అంతగా తెలియదు. మా పక్క అయితే కరివేపాకు, కరింపాకు అంటారు. ఇంకా మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మొత్తం దాంట్లోకి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి, స్మెల్ అయితే భలే వచ్చిందండి అప్పుడు మా అమ్మ చేసేటప్పుడు. ఇంకా అదంతా వేసుకున్న తర్వాత దానిలోకి మనము ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ మనం తీసుకున్నాం కదా, అవన్నీ వేసుకుంటూ రావాలి. అన్ని మసాలాలు వేసి బాగా కలపాలి. అప్పుడే అండి బాగా మసాలా అనేది పడుతుంది.
ఇంకా రుచికి తగ్గ ఉప్పు మీరు అప్పుడే వేసుకోవచ్చు, లేకుంటే కూర మధ్యలో కూడా వేసుకోవచ్చు. మేమైతే అప్పుడే వేసేస్తాము. ఇంకా చివరగా దాంట్లోకి మామిడికాయ పీసెస్ వేస్తాము. మీ పక్క వేస్తారో లేదో కమెంట్ చేయండి. ఇంకా దీంట్లో అయితే చివరగా చింతకాయ పులుసు అయితే పోసేస్తున్నాము. మా అమ్మ చూడండి చేత్తోనే పోస్తుంది. ఎందుకు మా అట్లా పోస్తున్నావంటే అట్లా పోస్తేనే కొంచెం రుచిగా ఉంటుంది అనింది. పులుసు 75% ఉడికిన తర్వాతే చేప పీసెస్ వేసుకోవాలి. ఎందుకంటే చేప పీసెస్ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. సో మనం 75% ఉడికిన తర్వాత వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇది చూడండి మా అమ్మ అయితే బాగా కలిపేస్తుంది. స్మెల్ అయితే బాగుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అని ఆశగా ఉంది. దీనిపైన మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనిస్తే చాలు. ఇప్పుడు చూడండి ఫిష్ అయితే సూపర్గా ఉందండి. మెత్తగా జ్యూసీగా బాగుంది. మా డాడీ అయితే వెంటనే పెట్టుకొచ్చి మరీ తింటున్నాడు. చూడండి చేప పీస్ చూడండి చూపిస్తున్నాడు ఎంత పెద్దగా. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.